జస్ట్ ఐ విల్ టెల్ 5 minutes. కాళేశ్వరం గురించి 5 నిమిషాల్లో ముగిస్తే ఎక్కువ చెప్పను. బేసిక్ థింగ్, కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలంటే మీ అందరికీ కూడా కాళేశ్వరం మీద అవగాహన ఉండాలి. 5 నిమిషాల్లోనే ముగిస్తాను. వాట్ ఈజ్ కాళేశ్వరం? కాళేశ్వరం అంటే మీ అందరూ రేవంత్ రెడ్డి ఏమంటుండు, కాళేశ్వరం కుప్పగూలింది అంటాడు. కాళేశ్వరం మొత్తం 1,00,000 కోట్లు మునిగిపోయినాయని ఒక దుష్ప్రచారం, ఒక అబద్ధ మాటలు, ఒక దొంగ మాటలు చెప్తా ఉన్నాడు. వాట్ ఈజ్ కాళేశ్వరం? అసలు జరిగింది ఏంటి? కాళేశ్వరం అంటే ఏంటి? కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌస్లు, 203 కిలోమీటర్ల టనెలు, 1531 కిలోమీటర్ల పంప్ హౌస్లు, 203 కిలోమీటర్ల టనెలు, 1531 కిలోమీటర్ల టీఎంసీల రిజర్వాయర్లు, 530 మీటర్ల లిఫ్ట్, 240 టీఎంసీల నీటి వినియోగం. దట్ ఈస్ కాళేశ్వరం. ఆ కాళేశ్వరంలో ఇన్ని యూనిట్ల సమాహారం కాళేశ్వరం. ఇక చూడండి మీరు, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ అన్నారు. అంటే అది 15 రిజర్వాయర్లు. మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, రంగనాయక సాగర్, అన్నపూర్ణ, గంధమల్ల, బస్వాపూరు, ఇలాంటి 15 రిజర్వాయర్లు, 3 బ్యారేజీలు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌజులు, అన్నీ ఓకే ఉన్నాయి. అన్ని రిజర్వాయర్లు ఓకే, అన్ని టనెళ్ళు ఓకే, 1531 కిలోమీటర్ల కాలువలు ఓకే, 21 పంప్ హౌజులు ఓకే, 19 సబ్స్టేషన్లు ఓకే, 15 రిజర్వాయర్లు ఓకే. మరి ఆ 3 బ్యారేజీలు పెట్టు బాబు, పియర్స్. సో ఆ 3 బ్యారేజీలు, ఈ 3 మీకు తెలవాల్సిన పాయింట్ ఏంటంటే, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల 3 బ్యారేజీలు. సుందిల్ల బ్యారేజీలో 74 గేట్లు అంటే 75 పియర్స్ ఉంటాయి. పియర్ మీన్స్ దిస్ ఇస్ పియర్, ఇదొక పియర్. ఈ 2 పియర్ల మధ్య ఉండేది గేట్, ఇదొక పియర్. సో హియర్ ఆర్ 74 గేట్స్. దట్ మీన్స్ యూ హ్యావ్ 75 పియర్స్. ఒకటి ఎక్కువ ఉంటుంది మధ్యలో రావాలి కనుక. సో సుందిల్లలో ఉన్న 74 గేట్లు, 75 పియర్లు, దే ఆర్ ఇంటాక్ట్. It is perfect, no problem. Then coming to Annaram, 66 74 గేట్లు, 75 పియర్లు, they are intact. It is perfect, no problem. Then coming to Annaram, 66 gates అంటే 67 పియర్లు, 66 గేట్లు ఓకే, 67 పియర్లు ఓకే, it is intact. Then coming to Medigadda, you have 85 gates, 86 పియర్స్. 85 గేట్లు అంటే 86 పియర్స్. పియర్స్ మీన్స్ కనబడేది ఇందాక నేను చెప్పినట్టు. సో దిస్ ఇస్ వన్ పియర్, లైక్ దట్. దెర్ ఆర్ 86 పియర్స్. అవుట్ ఆఫ్ దిస్ 86 పియర్స్ 2 పిల్లర్లు కుంగినాయి. గంటే 2 పిల్లర్లు కుంగినాయి. ఆ 2 పిల్లర్లు కుంగితే ఏం మాట్లాడతాడు? కాళేశ్వరం కూలిపోయింది అని మాట్లాడతాడు రేవంత్ రెడ్డి. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఏమిచ్చింది? ఆ 2 పిల్లర్లను, ఆ బ్లాక్ 7 కొత్తది కట్టండి, కాళేశ్వరం వాడండి అని చెప్పింది ఎన్డీఎస్సీ. కానీ 20 నెలలైంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి. 20 నెలలైనా ఆ 2 పియర్స్ ను మరమ్మతు చేయకుండా, నీళ్లు ఇవ్వకుండా తెలంగాణ పొలాలు ఎండబెడుతున్నాడు, రైతుల ఉసురు పోసుకుంటున్నాడు. కేవలం రాజకీయం కోసం బీఆర్ఎస్ పార్టీనో కేసీఆర్ ను బద్నాం చేయాలని ఇలా ప్రాజెక్టు నడపకుండా, ఆ 2 పియర్లు మరమ్మతు చేయకుండా, నీళ్లు ఇవ్వకుండా తెలంగాణకు అన్యాయం చేస్తున్నాడు. అంటే మీరు అర్థం చేసుకున్నారు అనుకుంటా. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, మిగతా నేను ఇందాక చూపించిన ఈ 3 బ్యారేజీల్లో ఒక దాంట్లో 86 పియర్స్, ఒక దాంట్లో 67, ఒక దాంట్లో 75 ఉన్నాయి. సో అన్నారం ఓకే, సుందిల్ల ఓకే. మేడిగడ్డలో అవుట్ ఆఫ్ 86 పియర్స్ 2 పియర్లు కుంగినాయి. ఆ 2 పియర్లకు ఏమంటాడు? మొత్తం కాళేశ్వరం కూలింది అని ఒక దొంగ ప్రచారం చేస్తుంది. ఇందాకంటే పెట్టు బాబు కాళేశ్వరం అంటే. సో దీంట్లో మీరు మళ్ళీ ఒకసారి అర్థం చేసుకుంటే, ఏమైనా భయ్ నేను ఏమడిగితే ఏం పెడుతున్నారో భయ్, తెలివి ఎక్కువైంది. సో దీంట్లో మీరు అర్థం చేసుకోవాల్సింది 3 బ్యారేజీలు పైన చూశారు. 3 ఇప్పుడు అన్నారం ఓకే, సొందిల్ల ఓకే. మేడిగడ్డలో 76 2 మాత్రమే కుంగినాయి. తర్వాత 15 రిజర్వాయర్లు. ఈజ్ దేర్ ఎనీ ప్రాబ్లం? నో ప్రాబ్లం. మల్లన్న సాగర్ ఈజ్ గివింగ్ వాటర్. రేవంత్ రెడ్డి ఇప్పుడు మల్లన్న సాగర్ నుంచి
హైదరాబాద్ కు నీళ్లు తేవడానికి 6,000 కోట్ల రూపాయలతోని టెండర్లు పిలిచిండు. మరి కాళేశ్వరం కూలిపోతే మల్లన్న సాగర్కి టెండర్ ఎందుకు పిలిచినావు? కాళేశ్వరం కూలైపోయా 1,00,000 కోట్లు ఆగమైపోయినాయి అంటున్నావు కదా. మరి మల్లన్న సాగర్ నుంచి 6,000 కోట్లు ఖర్చు పెట్టి నీళ్లు తెచ్చి మూసీలో పోస్తా, మూసీని సుందరీకరిస్తాను అంటున్నావు. మరి కాళేశ్వరం లేకపోతే మల్లన్న సాగర్ ఎక్కడిది? మల్లన్న సాగర్ కాళేశ్వరంలో అంతర్భాగం కదా. అంత ఓకే ఉన్నది కనుకనే నువ్వు మల్లన్న సాగర్ నుంచి మూసీకి నీళ్లు తెస్తా అని 6,000 కోట్లతో టెండర్లు పిలిచిండు. ఇవాళ పనులు జరుగుతూ ఉన్నాయి. అంటే రేవంత్ రెడ్డి చెప్పేది అబద్ధం. మల్లన్న సాగర్ ఉన్నది, కాళేశ్వరం నీళ్లు వస్తున్నాయి, ఆ నీళ్లను హైదరాబాద్ కు తెస్తున్నారు. అట్లా మల్లన్న సాగర్ లాగా 15 రిజర్వాయర్లు దే ఆర్ ఇంటాక్ట్. అందులో ఒకటి రంగనాయక సాగర్ అని మా సిద్దిపేటలో ఉంటుంది. ఆ రంగనాయక సాగర్ కు మొన్న కొండా సురేఖ మంత్రి వచ్చింది. ఇగో రంగనాయక సాగర్కి ఈ సంవత్సరం 1,10,000 ఎకరాలకు నీళ్లు ఇస్తున్నా అని చెప్పింది. మరి కాళేశ్వరం కూలిపోతే 1,10,000 ఎకరాలు యాడికెళ్ళి వారే కొండా సురేఖ వచ్చి నీళ్ళు ఎట్లిప్పే, గేట్ ఎట్లిప్పే, అది కూడా చూపిస్తాను. అది ఉంచినా పోయి కాళేశ్వరం ఏం తీసినాము, కొండా సురేఖ మళ్ళీ చూపిద్దాం మీకు అర్థం కావడానికి మంచిగా. అంటే కాళేశ్వరం కూలింది అంటే ఎవడన్నా చెంప మీకు లాచి కొట్టాలి. ఇప్పటి నుంచి ఎవరైనా అడుగుతున్నాను, కూలింది కాళేశ్వరం కాదు, దొబ్బింది నీ మైండ్ అని చెప్పాలి. ఎందుకు మీరు అర్థం చేసుకోండి. 15 రిజర్వాయర్లు ఓకేనా? ఎక్కడన్నా ప్రాబ్లం ఉందా? నీళ్లు వాళ్ళే వదులుతున్నారు, వచ్చి మంత్రులు ఫోటోలు దిగుతున్నారు అక్కడికి వచ్చి. 19 సబ్ స్టేషన్లు 100% ఓకే ఉన్నాయా? 21 పంప్ హౌస్లు 100% ఓకే ఉన్నాయా? 203 కిలోమీటర్ల టనల్ ఎక్కడన్నా ప్రాబ్లం ఉందా? దెన్ 1,531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్. ఇప్పుడు కరీంనగర్కెళ్ళి మీరు వచ్చిండ్రు, కరీంనగర్కెళ్ళి ఎంత 160 కిలోమీటర్లు అంతేనా? నిర్మల్కెళ్ళి వచ్చిండ్రు ఎన్ని కిలోమీటర్లు? దోసవు తీసి. మరి 1,531 కిలోమీటర్ల కెనాల్ తెలంగాణను ఈ కొరకు ఆ కొరకు 2 సార్లు తిరిగితే ఎంత పొడవు గంత పొడవు. అందులో ఏమైనా ఇబ్బంది ఉన్నదా? ఏం లేదు. 98 కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్, అందులో ఏమైనా ఇబ్బంది ఉన్నదా? మరి ఎక్కడున్నది? మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల. అన్నారం ఓకే, సుందిల్ల ఓకే. మేడిగడ్డలో 76 పియర్స్ లో 2 మాత్రమే కుంగినాయి. 86లో 2 మాత్రమే కుంగినాయి. దానికి నువ్వు ఎంత అబద్ధాలు ఆడుతున్నావు బిడ్డ? ఇది మీరు అర్థం చేసుకోవాలి. నువ్వు నెక్స్ట్ కొండా సురేఖ చూపిస్తావా? ఇది దీనికి తీసుకుపో. కొండా సురేఖ చూపి లేకపోతే శ్రీ రంగనాయక సాగర్ జలాశయం కింద దాదాపు 1,10,000 ఎకరాలకు నీరు అందించేటువంటి కార్యక్రమం ఉంది. దీంట్లో ఎడమ కాలువ ఇప్పుడు మనం ఓపెన్ చేయడం జరిగింది. ఎడమ కాలువ నుంచి 70 ఈరోజు శ్రీ రంగనాయక సాగర్ జలాశయం కింద దాదాపు 1,10,000 ఎకరాలకు నీరు అందించేటువంటి కార్యక్రమం ఉంది. దీంట్లో ఎడమ కాలువ ఇప్పుడు మనం ఓపెన్ చేయడం జరిగింది. ఎడమ కాలువ నుంచి 70,000 ఎకరాలకు, అదేవిధంగా కుడి కాలువ నుంచి 40,000 ఎకరాలకు నీళ్ళు అందించేటువంటి ప్రక్రియ ఉంది. దాంట్లో మొదట విడతగా ఎడమ సాగర్ నుంచి ఇప్పుడు నీళ్లను మేము విడిచిపెట్టడం జరిగింది. ప్రస్తుతము 2.4 TMC నీరు నిల్వ ఉన్నది. ఈరోజు మరి నా చేతుల మీదుగా ఎడమ కాలువ మరి కుడి కాలువకు నీరు విడుదల చేయబడతా ఉన్నది. మండలంలో నీటి విడుదల కార్యక్రమాన్ని వ్యవసాయానికి చేయడం జరిగింది. ఎల్లారెడ్డిపేట కాలం వచ్చేసి మల్లన్న సాగర్ ఈరోజు నీళ్లు వదలడం జరిగింది. ప్రస్తుతం నీటి విలువ వచ్చేసి 18.2 TMCలో ఉన్నది. పూర్తి నిల్వ సామర్థ్యము 15 TMC. ఈ వీడియోలన్నీ మీకు మీరు ఇలా ఫోన్ నంబర్లు రాసింది అక్కడ, ఇవన్నీ మీ గ్రూప్లో వేసేస్తాం. ఎవరైనా మాట్లాడితే ఇవి చూపించి గట్టిగా ఒకటి వేసుకోండి. ఏం చెప్పింది ఆ సోదరిమణి? ఫస్ట్ వీడియో తీసేసింది. రంగనాయక సాగర్ దగ్గర నీళ్లు వదులుతూ 1,10,000 ఎకరాలకు నీళ్లు ఇస్తున్నా. కుడి కాలువకు 70,000, ఎడమ కాలువ 50,000. నా చేతుల మీదుగా ఇవాళ నీళ్లు ఇవ్వడం నాకు చాలా సంతోషం. ఈ రంగనాయక సాగర్లో 2.80 TMCల నీళ్లున్నాయి, నీళ్లు వదులుతున్నా అని చెప్పింది ఆ సోదరిమణి. ఇక్కడ ఈడికి వచ్చి ఏమన్నది? మల్లన్న సాగర్ నుంచి దుబ్బాక నియోజకవర్గానికి నీళ్లు వదులుతున్నా, ఇవాళ ఈ నీళ్లు రైతుల పంటలకు పోతున్నాయి అని నిన్నగాక మొన్న చెప్పింది. మరి రేవంత్ రెడ్డి ఏమో కూలిందంటాడు, సురేఖమ్మ వచ్చేమో నీళ్లు వదులుతున్నా పంటలు పండుతున్నాయి అంటది. ఇప్పుడు ఎవరు చెప్పేది నిజం?
రేవంత్ చెప్పింది నిజమా, సురేఖ చెప్పింది నిజమా, పంట పండింది నిజమా, ఈ రేవంత్ చెప్పే అబద్ధాలా? ఇవాళ మీరు ఆలోచించాలి. అంటే కాళేశ్వరం ఈజ్ ఇంటాక్ట్. పోయిన సంవత్సరం కూడా లక్షలాది ఎకరాలకు కాళేశ్వరం ద్వారా నీళ్లు అందినాయి. నౌ డయాగ్రామ్. అయితే మీకు కూడా ఒక డౌట్ రావచ్చు, మరి ఆ 2 పిల్లలు గుంగినాయి కదా, అసలు నీళ్ళు ఎట్లుతున్నాయి? 2 పిల్లలు గుంగినప్పుడు గేట్లు ఎత్తే ఉండే, మరి నీళ్ళు ఆటలు వచ్చినాయి అనేది కూడా మీకు ఒక క్వశ్చన్, డౌట్ రావాలి. ద బ్యూటీ ఆఫ్ కాళేశ్వరం ప్రాజెక్ట్, 3 సోర్సెస్ ఉంటాయి. అది నేను మీకు షార్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. ఏంటంటే కాళేశ్వరంకు ఎగువ గోదావరిలో వర్షాలు బాగా పడితే డైరెక్ట్ చిన్నగా పెట్టు బాబు, బస్ 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 అడ్డంలో పెట్టగలిగితే ఇంకా మంచిది, లేకపోతే ఉండదు. ఎగువ గోదావరిలో మంచి వర్షాలు పడితే ఎస్ఆర్ఎస్పి నుంచి మిడ్ మానేర్కు నీళ్ళు వస్తాయి. కొద్దిగా కిందికి తీసుకో, కొద్దిగా పైకి, అతి ఉన్నవరా పోయింది, ఏదైనా స్పీడ్ ఉన్నవు. ఇది ఎస్ఆర్ఎస్పి. మంచి వర్షాలు పడితే ఎస్ఆర్ఎస్పికి నీళ్లు బాగా వస్తాయి. సో కొద్దిగా పైకి తీసుకోబాబు, కొంచెం బస్. ఈ ఎస్ఆర్ఎస్పికి నీళ్ళు వచ్చినప్పుడు ఇది కాకతీయ కాలువ, ఇది వరద కాలువ. ఎస్ఆర్ఎస్పిలో బాగా వర్షాలు వచ్చి మంచి గుడ్ ఇయర్, గుడ్ మాన్సూన్ ఉంటే ఇక్కడ నుంచి నీళ్లు డైరెక్ట్ గా మిడ్ మానేర్కి వస్తాయి బై గ్రావిటీ. దిస్ ఇస్ మిడ్ మానేర్. ఈ మిడ్ మానేర్ నుంచి మాత్రమే మోటార్లు ఆన్ చేస్తాం. ఇవి ఆన్ చేయం. ఓన్లీ మిడ్ మానేర్ నుంచే కాళేశ్వరం మోటార్లు ఆన్ అవుతాయి. మనకు హైదరాబాద్కు, అన్నపూర్ణకు, రంగనాయక సాగర్కు, మల్లన్న సాగర్కు, కొండపోచమ్మకు, నల్లగొండకు, మెదక్కు, సిద్దిపేటకు, సంగారెడ్డికి, రంగారెడ్డికి ఇక్కడ నుంచే డైరెక్ట్ మిడ్ మానేర్ నుంచి నీళ్లు పోతాయి. దిస్ ఇస్ వన్ వెరీ గుడ్ ఇయర్. అంటే మంచి వర్షపాతం ఉన్నప్పుడు ఎస్ఆర్ఎస్పి టు మిడ్ మానేర్ నుంచి మాత్రమే మోటార్లు ఆన్ చేసి కాళేశ్వరం మోటార్లతో నీళ్లు ఇస్తాం. యావరేజ్ ఇయర్ మధ్యస్థమైన వర్షాలు పడ్డప్పుడు ఎల్లంపల్లి, అది ఉండండి, కొద్దిగా పైకి చిన్న చేయి, కొద్దిగా చిన్న చేసుకో, కిందికి బస్. శ్రీపాద ఎల్లంపల్లి ఇంకొద్దిగా కిందికి తీసుకో, ఇంకా కొంచెం రైట్. ఇది శ్రీపాద ఎల్లంపల్లి, దిస్ ఈజ్ ఎల్లంపల్లి. మధ్యస్థంగా వర్షాలు పడితే ఇది కడెం ప్రాజెక్ట్ ఇక్కడ మీకు కనబడుతుంది. ఆదిలాబాద్ జిల్లాలో కొద్ది వర్షాలు పడ్డా ఫస్ట్ నిండేది రాష్ట్రంలో కడెం ప్రాజెక్ట్. మన తెలంగాణలో కడెం నుంచి నీళ్ళు వేసి గోదావరిలో కలిసి ఎల్లంపల్లి ప్రాజెక్ట్కి వస్తుంది. సో ఆ మధ్యస్థమైన వర్షాలు ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఈ ఎల్లంపల్లి నుంచి మోటార్లు ఆన్ చేస్తాం. ఎల్లంపల్లి నుంచి మోటార్లు ఆన్ చేసి ఇది ట్విన్ టనల్. ఈ టనల్ ద్వారా ఇది ఒక చిన్న రిజర్వాయర్, మేడారం ట్యాంక్ నుంచి మళ్ళీ ట్విన్ టనల్, కొద్దిగా పైకి కొని ట్విన్ టనల్ ద్వారా ఈ వరద కాలువలు వేసి మిడ్ మానేర్కు నీళ్ళు తెచ్చుకుంటున్నాం. అంటే బాగా వర్షాలు పడితే ఎస్ఆర్ఎస్పి నుంచి ఈ ఫ్లడ్ ఫ్లో కెనాల్ ద్వారా మిడ్ మానేర్ నీళ్ళు వస్తాయి. మధ్యస్థమైన వర్షాలు ఉంటే ఎల్లంపల్లిలో మోటార్లు ఆన్ చేసి వరద కాలువలు వేసుకొని మిడ్ మానేర్ నింపుకుంటాం. అంటే లాస్ట్ ఇయర్ ఏమైంది, మంచి వర్షాలు పడడం వల్ల ఎల్లంపల్లిలో కాళేశ్వరం మోటార్లు ఆన్ చేసినాం, మిడ్ మానేర్ తెచ్చుకున్నాం. మిడ్ మానేర్ నుంచి రంగనాయక సాగర్కు నీళ్ళు వచ్చినాయి, మల్లన్న సాగర్కు నీళ్ళు వస్తే సురేఖ గారు వచ్చి మోటార్లు ఆన్ చేసి నీళ్లు విడుదల చేసింది. మరి ఈ కాళేశ్వరంలో రంగనాయక సాగర్ అంతర్భాగమే, మల్లన్న సాగర్ అంతర్భాగమే, ఎల్లంపల్లి అంతర్భాగమే, ఇవన్నీ ఇంటాక్ట్ ఉన్నాయి కనుకనే పంటలు పండుతున్నాయి. ఇవన్నీ ఇంటాక్ట్ ఉన్నాయి కనుకనే మల్లన్న సాగర్ నుంచి మూసికి నీళ్లు తెస్తా అని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. మూడవదిగా లాస్ట్ సోర్స్, ఎక్కడ నీళ్లున్నా లేకపోయినా దిస్ ఈజ్ మేడిగడ్డ. ఇది మేడిగడ్డ, ఇదేమో గోదావరి, ఇది ప్రాణహిత. గోదావరి ప్రాణహిత రెండు కలిసిన తర్వాత ఇక్కడ మేడిగడ్డ బ్యారేజ్ మనం కట్టినాం. ఇది మేడిగడ్డ. ఎక్కడ నీళ్లున్నా లేకున్నా సంవత్సరంలో దాదాపు 250 రోజులు నీళ్లు ఉంటాయి ఇక్కడ పక్క. సో పైన ఎక్కడ వర్షాలు లేకపోయినా, ఎక్కడ నీళ్లు లేకపోయినా తెలంగాణలో పంట పండాలి. తెలంగాణ ప్రజలకు తాగునీటి అవసరాలకు, సాగునీటి అవసరాలకు, పారిశ్రామిక అవసరాలకు ఇబ్బంది ఉండొద్దని మేడిగడ్డ దగ్గర ఆ రోజు వ్యాప్కోస్ సంస్థ చెప్తే మనం బ్యారేజ్ కట్టాం. మేడిగడ్డ నుంచి ఇక్కడికి అన్నారంకి వస్తాయి. ఇది కాల్వ, ఇక్కడ మోటార్ పెడితే అన్నారంలో పడతాయి. ఇక్కడ నుంచి ఇక్కడ మోటార్ పెట్టి సుందిల్ల బ్యారేజ్ తెచ్చుకుంటాం. సుందిల్ల నుంచి ఎల్లంపల్లి తెచ్చుకుంటాం, మళ్ళీ ఎల్లంపల్లి నుంచి సేమ్ సిస్టమ్. సో
మనకు 3 పద్ధతులు ఉన్నాయన్నట్టు. ఫస్ట్ ఎస్ఆర్ఎస్పి, సెకండ్ ఎల్లంపల్లి, వర్స్ట్ సినారియోలో వి బ్రింగ్ వాటర్ ఫ్రమ్ మేడిగడ్డ. సో ఈ ఆల్ దీస్ సిస్టమ్స్ ఓకే ఉన్నాయి కనుక ఇప్పుడు గుడ్ మాన్సూన్ ఉంది కనుక నడిచిపోయింది. ఒక బ్యాడ్ ఇయర్ వచ్చినప్పుడు మేడిగడ్డ ఇంపార్టెన్స్ గుర్తుపడతాం. అందువల్ల ఇవన్నీ ఓకే ఉన్నాయి, నీళ్లు మారుతున్నాయి. మనం 94,000 కోట్లు ఖర్చు పెట్టినామంటే మేడిగడ్డ ఒకటే కాదు కదా, 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, అదేవిధంగా 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌసులు, 203 కిలోమీటర్ల టనలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ అన్నీ కలిపితే కాళేశ్వరం. మొన్న ఈ మధ్య మేము ఒక డిమాండ్ చేసినాం. ఏం చేసినామంటే గోదావరి నిండుగా ప్రవహిస్తున్నది, మేడిగడ్డ రిపేర్ ఉంటే కూడా మేడిగడ్డ గేట్లు ఎత్తకుండా కూడా మీరు ఈ మోటార్ కన్నేపల్లి పంప్ హౌస్ ఈ మోటార్ ఆన్ చేయొచ్చు, నీళ్లు తేవచ్చు, రైతులకు నీళ్లు ఇవ్వండి అని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది. ఎందుకు? ఎట్లా? ఈ బ్యారేజ్ గేట్లు పెడితే లెవెల్ మెయింటైన్ అవుతుంది, అప్పుడు మనం ఈ కాలువ ద్వారా నీళ్లు తెచ్చి మోటార్ నడుపుతాం అనేది పద్ధతి. గోదావరి నది ఉధృతంగా ప్రవహించినప్పుడు గేట్లు పెట్టకుండా కూడా, గేట్లు క్లోజ్ చేయాల్సిన అవసరం లేకుండా కూడా ఈ మోటార్లు ఆన్ చేయడానికి అవసరమైన ఎత్తు నదిలో ప్రవాహం ఉంది కనుక దాని నుంచి నీళ్లు తేవచ్చు, తెలంగాణకి ఇవ్వచ్చు. రేవంత్ రెడ్డి నీళ్లు ఇస్తావా, మమ్మల్ని వచ్చి కట్కేయమంటావా అని అడిగినాం. మనం నువ్వు కట్కేసి మోటార్లు ఆన్ చేస్తావా, మమ్మల్ని వచ్చి కట్కేసి నీళ్లు తెచ్చుకోమంటావా అని ఆ రోజు మనం అడగడం జరిగింది. సో అందువల్ల మేడిగడ్డ ఇస్ ఇంటాక్ట్. మనకు మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టు స్వరూపం ఇది. కాళేశ్వరం అంటే 100 కాంపోనెంట్లలో ఒకటి మేడిగడ్డ. ఆ మేడిగడ్డలో 86 పియర్స్ లో 2 పియర్లు మాత్రమే కుంగినాయి. కానీ చేస్తున్న బదనామేంది? కాళేశ్వరం కూలింది, 1,00,000 కోట్లు పోయినాయి అని ఒక పిచ్చి మాటలు, ఒక అబద్ధం గోబల్స్ ప్రచారం చేస్తా ఉన్నారు. సో దీన్ని కూడా మీరు ఎక్కడికక్కడ తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ ఇక ముగిద్దాము. నేను ఐ థింక్ 5 minutes లో క్లోజ్ చేస్తా. ఐ థింక్ కాళేశ్వరం ఇస్ క్లియర్. ఇక లాస్ట్ లో నేను క్లోజ్ చేద్దాం అనుకుంటున్నా. ఒక 5 minutes ఇంతసేపు ఓపిక్ గా భరించింది నన్ను, ఇంకొక 5 నిమిషాలు భరించండి. తర్వాత లాస్ట్ పాయింట్ నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, ఇంత బాగా ఉన్న తెలంగాణ ఎందుకు ఆగమైంది? 10 ఏళ్లు కేసీఆర్ ఉన్నప్పుడు మన రాష్ట్ర వృద్ధి రేటు అంటే మన ఆదాయం ఎవ్రీ ఇయర్ 12% పెరిగింది. రేవంత్ రెడ్డి రాగానే ఎందుకు తగ్గింది? ఎందుకు? ఎట్లున్నా ఇప్పుడు మీ ఊర్లలో మీరందరూ కూడా మీ గ్రామాల్లో మీకు తెలుసు, కేసీఆర్ ఉన్నప్పుడు 40 లక్షలకి ఎకరం ఉండే మీ ఊర్లే, ఇవాళ 20 లక్షలకి కూడా అడుగుతలేడు. ఎందుకు తగ్గింది? మరి ఏడాది నష్టంలోనే ఎందుకు ఆగమైంది తెలంగాణ? ఎందుకు ధరలు పడిపోయినాయి? అంటే ఈయన అజ్ఞానపు మాటలు, తుగ్లక్ పాలన, అజ్ఞానపు మాటలు. రేవంత్ రెడ్డి మాట్లాడే పిచ్చి మాటలతో, అజ్ఞానపు మాటలతో, తుగ్లక్ నిర్ణయాలతో ఈ రాష్ట్రం చాలా ఇబ్బంది పడతా ఉంది. మన కేసీఆర్ పాలనలేమో చాలా అద్భుతంగా ఉండే. ఈ దేశానికి దిక్సూచిగా నిలిపిండు కేసీఆర్. మన మిషన్ కాకతీయ అని ఒక చెరువులను పునరుద్ధరణ చేసే కార్యక్రమం కేసీఆర్ చేసిండు. ఆ ప్రోగ్రాంను కేంద్ర ప్రభుత్వం అరే ఇంత మంచి ప్రోగ్రాం తెలంగాణ చేసిందని కేంద్ర ప్రభుత్వం తెలంగాణను చూసి నేర్చుకొని దేశం మొత్తం చెరువులు బాగు చేయడం కోసం పేరు మార్చిండ్రు. అమృత్ సరోవర్ అని పేరు పెట్టింది. తెలంగాణ చేపట్టిన మిషన్ కాకతీయ అమృత్ సరోవర్ పేరిట దేశానికి ఆదర్శంగా నిలిపింది మన కేసీఆర్, మన బీఆర్ఎస్. 2, ప్రతి ఇంటికి త్రాగునీరిచ్చే మిషన్ భగీరథ, ఇంటింటికి నీళ్లు ఇచ్చే మిషన్ భగీరథ. అరే ఇన్ని రోజులు మాకు దమాక్ పనిచేయలేదు, కేసీఆర్ ఇంత మంచిగా చేసిండ్రు అని దాన్ని కాపీ కొట్టిండ్రు. హర్ ఘర్ కో జల్ అని పేరు మార్చిండ్రు. దేశం మొత్తం నీళ్లు ఇచ్చే ప్రయత్నం చేసిండ్రు. నంబర్ 2. నంబర్ 3, ఈ ప్రపంచంలోనే ఎవరూ ఆలోచించలేదు రైతుకు నేరుగా నగదు బదిలీ. అది రైతు బంధు. కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకం రైతు బంధు పథకం. దాన్ని ఢిల్లీ ఓడు కాపీ కొట్టిండు, పేరు మార్చిండు, పిఎం కిసాన్ అనే పేరు పెట్టి దేశం మొత్తము అమలు చేసిండు. అంటే ఇట్లా కేసీఆర్ పాలన దేశానికి